సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ వెంటనే శిక్షించాలి. ఎమ్మెల్సీ అనంత బాబును శిక్షించాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జోహార్. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అమర్ హే దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు సత్యవా వెంటనే శిక్షించాలి ఎమ్మెల్సీ అనంతబాబుని. సుబ్రహ్మణ్యం హత్య చేసిన అనంతబాబు వెంటనే సుబ్రహ్మణ్యం హత్య చేసిన అనంతబాబు హయాంలో దళితులకు కరువు జగన్ హయాంలో గతంలో జగన్ హయాంలో దళితుల యువకులకు కరువు. జోహార్ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం. జోహార్ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం. జోహార్ దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం హత్య చేసిన అనంతబాబుని వెంటనే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కులమతాలకు తేడా లేకుండా దాడులు, మర్డర్లు, దానిలో భాగంగానే మరి అనంతబాబు గారు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆ రోజున జరిగింది. అలాగే మొత్తు డాక్టర్ సుధాకర్ గారు, అలాగే మళ్ళీ ఇంకొక ఎస్సీ అయిన అచ్చెన్న గారు, అలాగే కోడికత్తిలో శ్రీనివాసుని 5 సంవత్సరాలండి జైల్లో మగ్గించారండి ఆ కుర్రోడిని. అసలు శిక్ష పడలేదు, ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు మగ్గపెట్టారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళు చూసి చేసి ఈ రోజున నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేసి వాళ్ళు కులాల మధ్యన రెచ్చగొడుతున్నారు. అవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ యొక్క ఎస్సీలు కూడా చాలామంది గుర్తుంచుకోవాలి, గత 5 సంవత్సరాల్లో ఎన్ని దాడులు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీల మీద జరిగినాయో మన ఎస్సీ సోదరులు, ఎస్సీ కుటుంబాలంతా కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇవన్నీ చూసే మరి రానున్న రోజుల్లో కూడా కాదు, మొన్నే బుద్ధి చెప్పారు 11 సీట్లకి. ఇంకా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇంకా రెడీగానే ఉన్నారు. మనం కూడా ప్రజల్లోకి ఈ ఎస్సీ యువకులు, ఎస్సీ ఉద్యోగస్తులు ఈ దాడుల గురించి కూడా ఇంకా ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క మంత్రులు వాళ్ళందరూ కూడా ఎన్నో కుంటి సాకులు చెప్తూ ప్రజల్లోకి ఎస్సీలకి ఏమీ ప్రభుత్వం చేయట్లేదు, కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. ఆ యొక్క నివేదికలు అవన్నీ కూడా ఉన్నాయి. గత 2019 నుంచి 14 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాలనలో మొత్తం కూడా దాడులు రాష్ట్రంలో 5,000 చిల్లర అవుతే ఈ యొక్క ఏళ్ళదే 2019 నుంచి 2024లో 51,000 దాడులు జరిగినాయి. అవన్నీ కూడా రాజ్యసభలో కూడా నివేదించి చెప్పడం కూడా జరిగింది. మరి అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. రానున్న రోజుల్లో మన యొక్క ఎస్సీ సోదరులు, ఎస్సీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణమైందని చెప్పేసి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. తర్వాత నా ఎస్సీలు, నా బీసీలు కులం చూడడం, మతం చూడడం, రంగు చూడడం, వర్ణం చూడడం అని చెప్పి డాంబికాలు పోయి మరి ఉత్తరాంధ్ర వైజాగ్ నుంచి మరి రాయలసీమ అనంతపురం జిల్లా వరకు మరి డాక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ వరకు, అదేవిధంగా రాజకీయ నాయకుల దగ్గర నుండి ఉద్యోగస్తుల నుండి ప్రతి ఒక్క వర్గంలో ఉన్నటువంటి ఎస్సీలను టార్గెట్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి ముఖ్యంగా అనంతబాబు యొక్క డ్రైవర్ని మరి ఒక రాజ్యాధికారంలో ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి తన యొక్క డ్రైవర్ని హత్య చేసి స్వయంగా ఇంటికి తీసుకొచ్చి మీరు వాళ్ళకి అప్పచెప్పి సమాధి చేసుకోండి అని చెప్పేంత ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగింది. ఎందుకంటే అతను ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి అతనికి రాజ్యాంగ పదవి కట్టబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క మద్దతుతోనే ఒక మర్డర్ జరిగిందని ఈనాటికి ఎస్సీలందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క అగ్రవర్ణం ఉన్నత స్థాయి నుంచి తక్కువ స్థాయి వరకు ఏ రంగంలో ఉన్నా సరే ఏ ఒక్కరిని కూడా వదల, ఒక ఎంపీటీసీని కానీ ఒక జడ్పీటీసీని కానీ మరి ఇతర ఏ వర్గంలో ఉన్నా సరే ఎవరిని వదలకుండా, మహిళలను చూడకుండా
అదేవిధంగా వ్యక్తులను కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మరి ముఖ్యంగా ఎస్సీలని టార్గెట్ చేసి అత్యాచారాలు ఏంటి, ఇలాగ మానభంగాలు ఏంటి, అదేవిధంగా మర్డర్లు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ వాళ్ళ మీద జరిగినాయి తప్ప ఏ అగ్రవర్ణం వాళ్ళ మీద కూడా జరిగినాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో మరి ముఖ్యంగా ఆ రోజు పాలన చేసినటువంటి మంత్రులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆయన యొక్క బలం చేత ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఈరోజు లేనిపోయిన ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని లేనిపోయిన ప్రచారాలు చేస్తూ లేనిపోయిన దుమ్ము ప్రచారం చేస్తున్నారు. అన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం. వచ్చే రోజుల్లో కూడా ఎస్సీలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వంకి మరి ముఖ్యంగా ఎస్సీలో బలపడాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం చనిపోయినటువంటి సంవత్సరం అవుతూ ఉంది. ఈ హత్య వెనక ఉన్నటువంటి ఏదైతే ఉదాంతం ఉందో అది ఇంతవరకు కూడా బట్టబయలు కాలేదు. అతను చంపేసి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చి వెళ్ళి తర్వాత తెలుగుదేశం ఎస్సీ విభాగం పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా అతన్ని తాత్కాలికంగా జైల్లో పెడితే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అతను ఏదో ఘన విజయం సాధించి క్రికెట్ ఒలింపిక్లో అతను ఘన విజయం సాధించినట్టు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా తీసుకొచ్చిన సంఘటన మనందరం చూసాం. అదే రీతిగా అతన్ని భుజం మీద చేసుకుని సామర్లకోట బహిరంగ సభలో సీఎం తీసుకెళ్ళాడు ఆ 15వ రోజునే. తదుపరి ఎక్కడైతే నెల్లిమర్లు ఉందో పోలీసు పెరేడ్ గ్రౌండ్లో ఒక హత్య చేసిన ముద్దాయికి పర్మిషన్ ఇస్తే ఆ రోజున మేమందరం కూడా కలిసి వెళ్ళి భద్రాచలంలో పోరాటం చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి నెల్లిమర్ల జైల్లో నక్సలైట్ ప్రాంతంలో వేసినటువంటి పరిస్థితి. ఇవాళ దళితులకు అండగా ఉన్నది ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. మరి ఈ రోజున అతను చేసినటువంటి అత్యున్మాదానికి సంవత్సరం పూర్తయింది. ఇతనే కాదు, మరి ఆ రోజున డాక్టర్ సుధాకర్ గారు, ఆయన ఎనస్థీషియా, ఆయన అపాయింట్మెంట్ దొరకటమే కష్టమైనటువంటి ఉన్నతమైన వ్యక్తిని మాస్కులు కరోనా టైంలో మాస్కులు అడిగినందుకు మాకు ఇవ్వలేదు మీ నాయకులకి ఇచ్చారని అడిగినందుకు అతన్ని కక్ష కట్టి బట్టలు ఓడదీసి పిచ్చాసుపత్రి పాలు చేసి అతను ఆర్థికంగా కూడా కుదిపేసి అతని యొక్క కుమారుడికి ప్రైవేట్ లోన్ ఉంటే అది తీరిపోయినా సరే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పంపించి చిత్రహింసలు చేసి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి మేము తర్వాత తెలుసుకున్న కారణం ఏంటంటే సుధాకర్ గారికి ఆస్తుల మీద కన్నేసి ఆస్తులను కబ్జా చేయడానికి ఆయన హత్య చేసినట్టుగా నిర్ధారణ అయింది. అంతేకాకోకుండా అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఇవ్వమన్న తీర్పుని ఇవ్వలేదని ఆ రోజు చీఫ్ జస్టిస్ని పిలిపించి మరి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి అవమానపరిచిన పరిస్థితి. ఆ రోజున ఆయన ధైర్యం చేసి డోర్ తన్నుకుని బయటకు రాకపోతే మరి ఆ రోజున ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో మనందరూ తెలుసు. అట్టా గత 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి మహిళలపై జరిగిన అత్యాచారాలు, దళిత యువకులపైన వరప్రసాద్ రాజమండ్రి దగ్గర అర్ధరాత్రి మరి ఇసుక తోలుతున్నారు, అక్కడ చిందరవందరంగా ఉంటుందని ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీపీ రాజమండ్రి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి గుండుకు ఇచ్చినటువంటి పరిస్థితి. అనాగరిక పాలన చేశాడు కాబట్టి 11 సీట్లు పరిమితమయ్యాడు. ఇవాళకి కూడా వైసీపీ నాయకులు అతను అనుక్షణం కాపాడుతూ ఆయన ఏదో జ్యోతుల్ నెహ్రూ గారు చుట్టమని, జ్యోతుల్ నెహ్రూ గారు కాపాడుతున్నాడని రకరకాల వదంతులు పుట్టిస్తున్నారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఎవరైతే హత్య చేసిన ముద్దాయి ఉన్నాడో అతని భార్యని వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. దీనికి తోడ్పడినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా దీంట్లో ముద్దాయిని చేసి కఠిన శిక్ష విధించాలని చెప్పి మేము ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మేము అందరం కూడా ఎస్సీ నాయకులందరూ డిమాండ్ చేస్తాం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు BSc కంప్యూటర్స్, BSc AI, BSc DS, BCom కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఫోన్ 9966948555.